హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఊరికి వచ్చేసినాం అన్నమాట. పెళ్ళైన తర్వాత నా మొదటి సంక్రాంతి పండుగ అత్తగారింట్లో జరుపుకోవడం జరిగింది. మేమైతే భోగి రోజు అయినవోలు మల్లన్న జాతరకి వెళ్తున్నాం. దానికన్నా ముందు రోజు అప్పలు కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అప్పలు తినుకుంటాం, టైంపాస్ ఉంటుందని చెప్పి మేమైతే అప్పలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సంక్రాంతి, దసరా ఇంకా చాలా పండగకి పిండి వంటలు చేసుకుంటాం కదా. అలా మేము పిండి వంటలు చేసుకుంటున్నాం. చాలా చలిగా ఉంది గాయస్, అయినా కానీ మేము అప్పలు ప్రిపేర్ చేసుకోవాలన్న టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇంకా ఊర్లో చెప్పక్కర్లేదు, చుట్టూ చెట్లు, పచ్చని పంట పొలాలు ఉంటాయి, చాలా చలి పెడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేమైతే పూజ గది మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. మాకైతే మల్లన్న ఉన్నాడు, అంటే మా అత్తమ్మ వాళ్ళకి మల్లన్న ఉన్నాడు అనమాట. అలా మేము పూజ గది మొత్తం క్లీన్ చేస్తున్నాం. మల్లన్నని మొత్తం బయటికి తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. నేనైతే పూలన్నీ కోసిన పూజ కోసం. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇంట్లో చెట్లు పెంచుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటుంది. తర్వాత అయితే యాక్చువల్గా మల్లన్న పండుగ నేనైతే ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి. ఎల్లమ్మ పండుగ అయితే చూసినా కానీ మల్లన్న పండుగ ఎప్పుడు చూడలేదు. దగ్గర నుంచి ఇట్లా ఇవన్నీ కడుగుతుంటే నాకైతే తెలుస్తుంది. పూజ సామాన్లు అన్నీ కడిగేసినాం. జబ్బలో అయితే మల్లన్న దేవుళ్ళని పెట్టిన తర్వాత మా అత్తమ్మ చెప్పిందనమాట ఇలా చేయాలని చెప్పి. వాటర్ పోసిన తర్వాత 5 రకాల పూలు, నిమ్మకాయ వేయాలి అని చెప్పిందనమాట, మంచి సువాసన కోసం. ఇలా మల్లన్నని కడుగుతున్నారని నేను దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట. ముందర చూపించిన కోరమీసనేమో మల్లన్న, ఈమెనేమో కేతమ్మ అనమాట. ఇలా దేవుళ్ళని మేమైతే కడుగుతున్నాం. మా అత్తమ్మ అక్కడ డెకరేట్ చేస్తుందన్నమాట పసుపు కుంకుమతోని. తర్వాత పసుపులో ఆవు పాలు పోసుకొని దేవునికి అలంకరిస్తున్నాం అన్నమాట. ఇదంతా ప్రాసెస్ అస్సలు నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. దేవుని ఫోటోలకి పాలు కొంచెం పైనంగా ఇట్లా అద్ది ఇట్లా తుడుస్తున్నాను అనమాట. బొట్లు పెట్టినాం. తర్వాత ఇట్లా చూపిస్తుంది అనమాట ఇలా చేయాలి అని చెప్పి. ఫ్యూచర్లో మేబీ అలా నేను చేయాలి కావచ్చు, అందుకే దగ్గర నుంచి చూపిస్తుంది అత్తమ్మ నాకైతే. నేనైతే బొట్లు పెట్టేసిన అనమాట దేవుళ్ళకి. ఇలా మా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మల్లన్నకి చూడండి కోరమీసాలు. అలాగే మా అత్తమ్మ కళ్ళు పెడుతుందన్నమాట దేవునికి. ఇలా చక్కగా అలంకరించినాం అనమాట మల్లన్నని. తర్వాత దేవుళ్ళందరినీ ఇలా పూలతోని అలంకరించి మేమైతే దేవుడి రూమ్లో పెట్టేసినాం. మాకైతే పిడకలు ఉన్నాయి కాబట్టి సాంబ్రాన్ని వేసేసినాం. ఈ సైడ్కి కనిపించే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, డెకరేషన్ ఫ్లవర్స్, అవి మా మర్ది అప్పుడు స్వామాలు వేసినప్పుడు శబరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినారు అనమాట. మేమైతే డెకరేట్ చేసేసినాం పూజ గదికి. ఇలా మా దేవుళ్ళందరూ చక్కగా ఉన్నారు చూడండి. ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకైతే లిటరల్లీ చాలా పీస్ అనిపించింది. మేమైతే ఇలా పూజ చేసుకుంటున్నాం. అత్తమ్మ కుంకుమ పసుపు చల్లేస్తుంది. మేమైతే ఎంత కష్టపడి దేవుళ్ళని గడిగినామో అంత ఫలితం ప్రసాదంలో దక్కిందనమాట. నిజంగా ఆ రోజు బెల్లమన్నం అయితే లిటరల్లీ చాలా తీయగా ఉంది, చాలా మంచిగా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అంతేలేండి, ఏదైనా దేవుడు మహిమ. దేవుడు దండివారం కోరేనా మల్లన్న, తర్వాత తులసికోటకి దీపం పెట్టేసి మేమైతే ఇక తింటున్నాం అనమాట. సాయంత్రం మేము ఇక బయలుదేరాలి అయినవోలు మల్లన్నకి. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. భోగి ముందు రోజు నిద్ర చేయాలని చెప్పి ముందు రోజు సాయంత్రమే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి ఇంట్లో మేమైతే ఇక సామాన్లు చదువుకొని ఇక చలో అంటున్నాం అనమాట.
ఈసారి అయితే అమ్మమ్మ రావట్లేదు, ఎందుకంటే కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి ఈసారి అమ్మమ్మ రావట్లేదు. మేమైతే చాలా అనుకున్నాం అమ్మమ్మ కూడా వస్తే బాగుండు అని. సో మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. సో అమ్మమ్మకి బాయ్ చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో డాడీ వాళ్ళు కలుస్తారు. సో మా 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం మేమైతే మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి. సో డాడీకి కూడా ఉంటుండే ఆయన వాళ్ళు మల్లన్న జాతరకి వెళ్ళాలి అసలు ఎలా ఉంటుందని చెప్పి. సో ఊర్లో అయితే చాలామందికి టచ్ అయ్యే ఉంటుంది. ఏంటి అని అంటే ఆయన వాళ్ళు మల్లన్నకి కంపల్సరీ వెళ్తారు భోగి రోజు అని అందరికి తెలుసు ఆల్మోస్ట్. కానీ మాకైతే నిజంగా ఇప్పుడే ఫస్ట్ టైం వినడం ఇలా వెళ్తాము అని చెప్పి. సో డాడీ వాళ్ళైతే ఫైనల్లీ చేరుకున్నారు, మాకు కలిసినారనమాట. సో ఇక్కడ ఏంటి ట్విస్ట్ ఇలా చేంజ్ అవుతున్నారు ప్లేసెస్ అంటే అది అంతే అండి. ఎందుకనంటే సో డాడీ మామయ్య రిలేషన్ అలాంటిది. సో ఫైనల్లీ మేమైతే మధ్యలో ఒక ప్లేస్లో ఆగి టీ అయితే తాగేస్తున్నాం. టీ తాగిన తర్వాత ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకొని, చాలా చలి పెడుతుంది కదా, ఒక చిన్న కప్పు టీ పడితే కానీ మొత్తం మనం మేల్కోలేము. సో తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ ఐనవోలు మల్లన్న స్వామికి జై. సో మేమైతే ఫైనల్లీ రీచ్ అయినాం. నైట్ ఒక 7:30 అలా 8 అలా అయిందనమాట మేము రీచ్ అయ్యేసరికి. సో మేమైతే చేరుకున్న తర్వాత డిన్నర్ చేసినాం అనమాట. మేము తెచ్చుకున్న పిండి వంటలు, పులిహోర, పాయసం, అన్నం, చిక్కుడుకాయ కూర, క్యాప్సికమ్ ఇవన్నీ మంచిగా తినేసినాం డిన్నర్. సో మా వనభోజనాలు అయితే ఇక్కడే అయిపోయినాయి ఆయన వాళ్ళు మల్లన్న దగ్గర అయితే. సో తర్వాత మేమైతే అలా ఒక రౌండ్ వేసి వచ్చినాం. మేమైతే తినేసినాక అలా ఒకసారి గుడి చూసి వద్దాం, నైట్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం బోనం పెట్టేసి వెళ్ళిపోతాం కదా, నైట్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఎంతమంది నిద్ర చేయడానికి వచ్చారు చూడండి. ఆ మల్లన్న మహిమ అంతే. సో శివసత్తులు పసుపు బండారి తీసుకొని అక్కడ మల్లన్నకు పెట్టేసి ఇక్కడ మేమైతే దేవుని లగ్గం అయ్యే రథం ఉంటారు కదా అక్కడ నించొని చూస్తున్నాం అనమాట రథంని. తర్వాత మేమైతే బోనం చేయడం కోసం అని చెప్పి బోనం సర్వలు తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే చాలామంది బోనాలు పెట్టుకుంటారు. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇక్కడ మా డాడీ అయితే గొంగడి కొనుక్కుంటున్నాడు అనమాట. సో యాదవులు అంటే గొంగడి అంటే యాదవ్స్ అనమాట. వాళ్ళైతే చాలామంది తీసుకుంటున్నారు. షాపింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా ద్వారంలో ఉన్నాయి. సో టెంపుల్స్ని దర్శనం చేసుకున్న తర్వాత ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత మేమైతే ఇలా ఫన్ గేమ్స్ ఆడుతున్నాం అనమాట. సో చిన్నప్పుడు ఎప్పుడో డాడీ మమ్మల్ని ఉరుసు తీసుకెళ్ళేది, నల్గొండలో చాలా ఫేమస్ ఉరుసు. అప్పుడు ఈ గేమ్స్ ఆడుతుండే అనమాట చిన్నప్పుడు. సో అలా మెమరీస్ అన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నాం. సో అందులో బాల్ పడకపోతే మేము ఇలా ట్యాప్ చేస్తున్నాం అనమాట. సో డాడీ అయితే ఇట్లా బుట్ట ఇసిరేసిండు, చూసినావా. పిల్లల కోసం తండ్రి ఏదన్నా చేయగలుగుతారు అనమాట, ఎందుకంటే గెలిపించడానికి కోసం. సో ఇలా మేమైతే మా చెల్లి అయితే సబ్బుపేట గెలుచుకుంది. సో నేనైతే ఏం గెలుచుకున్నానో చూడండి. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సో నైట్ మేము డిన్నర్ చేసేసి పడుకున్నాం. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగే లేచినాం అనమాట. స్నానం చేసి ఇక దర్శనంకి వెళ్ళినాం మేమైతే. సో డాడీ వాళ్ళ మేమందరం కలిసి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత
టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చినాక మేము బోనం పెట్టుకుందాము అని మేము అనుకున్నాం అనమాట. సో దర్శనం అయితే మంచిగానే అయింది మాకైతే. సో అంత కొంచెం రష్ ఉంది, బట్ ఓకే, మేమైతే కొంచెం స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అనమాట మేమైతే. సో ఇక్కడ బొట్టు పెట్టించుకొని మంచిగా ఫొటోస్ దిగి ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేమైతే. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ. సో మేము లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కోతులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అసలు మంచిగా ముడుచుకొని బజ్జి ఉంటున్నాయి వాళ్ళ పిల్లని పట్టుకొని. మా దర్శనం అయితే అయిపోయింది, లోపల ఫోన్ అలో లేదనమాట. సో మేము దర్శనం చేసుకొని ఇలా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసుకొని దేవుని కొట్టిన కొబ్బరికాయ మంచిగా ప్రసాదంలాగా తినేసినాం అనమాట. సో ఇలా ఫ్యామిలీతో వస్తే చాలా సంతోషంగా ఉంటాయి, మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ ఫ్యామిలీస్తోని టైం స్పెండ్ చేసుకోండి టైం దొరికినప్పుడల్లా. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, వరాలు కోరుకునే ప్లేస్. అక్కడ చాలామంది చిగమవుతున్నారు, నాకైతే చాలా భయమైంది. సో ఇక్కడ మా మమ్మీ అయితే మంచిగా పసుపు ఎక్కువ అంటిందని ఇలా తుడుస్తుంది. ఎంతైనా తల్లి ప్రేమలే, షీ లవ్స్ మీ సో మచ్. ఎలాగో కళ్యాణం చేసేటప్పుడు చాలా రష్ ఉంటుంది, అందుకే ముందుగానే మేము రథం పట్టుకొని ఫీల్ అవుతున్నాం అనమాట. దేవుళ్ళు అక్కడ ఉండి మేము రథం మోసుకొని తీసుకుపోతున్నట్టుగా, ఊరేగిస్తున్నట్టుగా. సో తర్వాత అయితే మేము ప్రసాదాలు తీసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇలా మేమైతే చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయినాం అనమాట బోనం చేయడానికి. మేము కూర్చున్న ప్లేస్లోనే, లైక్ మేము కార్ పార్కింగ్ చేసుకున్న ప్లేస్లోనే మేమైతే బోనం పెట్టేసుకున్నాం అనమాట. సో మల్లన్నకి అక్కడనే బోనం పెట్టుకుంటారంట, ఎల్లమ్మకి అయితే గుడి దగ్గర తీసుకొచ్చి అక్కడ బోనం పెట్టుకుంటారంట. సో ఇక్కడ ఆయన ఊళ్ళో ఇలా జరుగుతున్నాయి జాతర సందడి. తర్వాత మేమైతే గాజులు తీసుకున్నాం. ఎక్కడికి వచ్చినా, లైక్ యాదగిరిగుట్టకి వెళ్ళినా, శ్రీశైలంకి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా మేమైతే కంపల్సరీ గాజులు తీసుకుంటాం అనమాట. మా అత్తమ్మ, మా మమ్మీ, నేను, మా ముగ్గురికి గాజులు. అండ్ మా అత్తమ్మ, చిన్నత్తమ్మ కూడా వచ్చింది. సో అందరం కలిసి తీసుకున్నాం. ఇక్కడ యాపాకులకి ఎంత రేటు ఉందంటే మాకంటే అక్కడ దొరకలేదు కాబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది. అసలు యాప పుల్లకైనా వాటర్కి కూడా పైసలే, అసలు చాలా రేటు ఉంది. చాలామంది బతకొచ్చు కూడా ఇక్కడైతే. సో తర్వాత మేము బోనంకి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాం. సో చూడండి వీడియో. బోనాలు అవుతున్నాయి గాయస్. మాకు వచ్చేసి కంకణాలు కట్టిస్తుంది. సో కంకణాలు ఎలా కడతారో చెప్పండి కొంచెం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. కోడలు మేము ఏ రాళ్ళు ఏపురాలు కోడలు కోడలు వాళ్ళ చెల్లెళ్ళు ఇవనేమో నా కోడలు, ఆమె ఏపురాలు, వీళ్ళిద్దరు ఇలా చెల్లెళ్ళు, మేమిద్దరం ఏ రాళ్ళు. ఆమె పెద్ద మామ కోడలు, నేను చిన్న మామ కోడలు. చాలు తిన్నాను ఇక. సో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, సో అలా మేమైతే పలకరించుకుంటున్నాం. తర్వాత కంకణాలు కట్టేసుకొని ఇలా పాలల్లో కొంచెం పసుపు పెట్టుకొని నేనైతే బోనం సర్వకి రాసేస్తున్నా పసుపు. సో ఇలా అలంకరించుకుంటున్నాం మేము బోనంకి. అక్కడ అత్తమ్మ అయితే మంచిగా డెకరేషన్ చేస్తుంది. సో పసుపు జల్లి ముగ్గేసి కుంకుమ పసుపు పైనంగా జల్లి అక్కడ ఆ ప్లేస్లో బోనాలు పెట్టుకుంటాం అనమాట మేము. సో చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో మా అత్తమ్మలు ఇద్దరు. నిజంగా మాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది. ఆయన వాళ్ళు మల్లన్న అయితే నాకైతే కొంచెం భయం అనిపిస్తుందేమో అనుకున్నా, కానీ చాలా పీస్ఫుల్గా మంచిగా నిద్ర పట్టింది.
సో మన కోరికలన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ దేవుడు అంత పవర్ఫుల్ మల్లన్న. సో ఎవరైనా దర్శించుకుంటే ఆ ప్లేస్ గురించి మీరు వివరించుకోండి మీ కుటుంబ సభ్యులకి. అంత బాగుంటుంది. వచ్చి ఒకరోజు మంచిగా బోనం పెట్టుకొని నిద్ర చేసి వెళ్ళండి టైం దొరికినప్పుడు. సో మేమైతే ఇక్కడ బోనాలు మంచిగా అలంకరించుకుంటున్నాం. సో ఆ ప్లేస్లో 3 బోనాలు ఉన్నాయి. ఏంటి అని అంటే ఒక బోనమేమో మాదన్నమాట, అంటే మా అత్తమ్మ వాళ్ళది, మాది. సో ఇంకో బోనమేమో ఇంకో అత్తమ్మ, చిన్నత్తమ్మ వాళ్ళదన్నమాట. ఇంకొక బోనమేమో మా మమ్మీ వాళ్ళది. సో 3 బోనాలు పెట్టుకొని అలంకరించుకొని మంచిగా బోనం చేసుకొని ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము. తర్వాత అయితే ఇక్కడ పాములతో స్టంట్లు చేసిండంటే ఫస్ట్ టైం నేను చూడడం అయితే. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసినా ఇక్కడ పాములని, రియల్ పాములు ఉన్నాయి. సో తర్వాత జాతర అంతా అయిపోయింది, మా బోనాలు అయిపోయినాయి. సో మంచిగా మేము తిన్న తర్వాత ఇక స్టార్ట్ అవుతున్నాం. సో అయిన వాళ్ళు మల్లన్నకి జై. మేము అనుకున్నాం, వచ్చినాం, నెరవేర్చుకున్నాం. భోగి రోజు పులగం మిస్ అయితే ఎలా? సో ఇంటికి వచ్చేసినాక మేమైతే పులగం తినేసినాం. సో సంక్రాంతి వీడియో వస్తుంది చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో నా ముగ్గు చూడండి ఎంత బాగుంటుందో అసలు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ ఆఫీషియల్. బాయ్ గాయ్స్.